జ్యూస్ అన్నావు మిక్సీ పట్టుకొచ్చావేంటత్తయ్యా? మన ముందు బిల్డప్ ఇవ్వాలి కదా మరి. జ్యూస్ ఇక్కడే చేస్తుందనుకుంటా. అదేమీ లేదు, మిక్సీ పనిచేయడం లేదు. అయితే రిపేర్ వచ్చి ఉంటదా? గిరి, నువ్వు అర్జెంటుగా పరిగెత్తుకుంటూ షాప్కెళ్ళి రిపేర్ చేయించుకొచ్చేవా? రిపేర్ చేస్తే ఏం మిగులుద్ది? బూడిదే. అదే కొత్త మిక్సీ తెస్తే మినిమం 1000 రూపాయలను నొక్కేయచ్చు. కొత్త రోజుల్లో కూడా పాత మిక్సీ ఏంటి సిస్టర్? తీసి అతలు పడే. కొత్త మిక్సీ కొనుక్కొత్తాను. అబ్బా, కొత్త మిక్సీ తెస్తాను, ఒక 5000 కొట్టించు. 5000? కొత్త కాపురం 5000కే మొహం చూసుకుంటావేంటి మావయ్య? కొత్త కాపురం ఏంటి తింగరదానా? అంటే ఈ 3 రోజుల కాన్సెప్ట్ వాళ్ళకి కొత్త, నీకు కొత్త, మన అందరికి కొత్త కదా, అందుకే అంత కంగారు పడుతుంది. తీ 5000 తీ. అబ్బా, కొత్త కాగితాలు. ఆగండి మామయ్య. బాబాయ్కి ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? ఊరికే ఏమి ఇవ్వట్లేదు, మిక్సీ కొనడానికి ఇస్తున్నాడు. మిక్సీ ఉంది కదా. చెడిపోయిందిగా. తప్పు. చూసారా నా కోడలు? చాలా గొప్ప పని చేసింది. ఇంటి బయట మిక్సీ రిపేర్ షాప్ పెట్టించండి. ఏంటన్నయ్య ఇలా జరిగింది? ఒకేసారి మోడల్స్ అందరూ వెయిట్ పెరిగిపోవటం ఏంటి? ఆశ్చర్యంగా. మోడల్స్ అందరినీ కష్టపడి ట్రైన్ చేశాం. ఈవెంట్కి ఎక్కువ టైం కూడా లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వేం టెన్షన్ పడకరా. ఒకేసారి వెయిట్ పెరిగిపోయామన్న భయంతో వాళ్ళు తీసుకున్న తొందరపాటు నిర్ణయమే కానీ మనమేంటో, మన ట్రైనింగ్ ఏంటో వాళ్ళకి తెలీదా? ఒకసారి రీటాతో మాట్లాడి కన్విన్స్ చేద్దాం. ఏంటి మీరు కన్విన్స్ చేసేది? ఈ పార్టీకి నా ప్లాన్ ప్రకారం చేరాల్సిన చోటుకి చేరే ఉంటారు. వెరీ గుడ్. కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. కరెక్టే అనుకో. మరి ఇంతకాలం మిమ్మల్ని ట్రైన్ చేసిన ఆదిత్య ఏమని అనుకుంటాడేమో. ఆయనేదో అనుకుంటాడని మా కెరీర్ని మేము నాశనం చేసుకోలేం కదా సార్. మోడలింగ్ ప్రపంచంలో
ఒక వెలుగు వెలగాలని, మాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వచ్చాం. మాకు మా కెరియర్ కంటే ఏది ముఖ్యం కాదు, ఎవరు ముఖ్యం కాదు. అంటే మేం తనకి పోటీ కదా, మేమేదో కుట్ర చేసి మిమ్మల్ని అందరినీ మా దగ్గరకు వచ్చేలా చేసుకున్నామని ప్రచారం చేస్తే మాకు ప్రాబ్లం కదా. మీకా భయమేమీ అవసరం లేదు. ఇది మా నిర్ణయమే అని ఎవరి ముందనే చెప్తాం. ఒక్క నిమిషం. చెప్పండి. మీరు చెప్పినట్టే ఆది దగ్గర ఉండాల్సిన మోడల్స్ అందరూ మా దగ్గరకు వచ్చారు. మా దగ్గర జాయిన్ అవుతామని చెప్తున్నారు. ఇక మనం గెలిచినట్టే. అప్పుడే తొందరపడకండి. ఆది ట్రైన్ చేసిన మోడల్స్ అంతా మన గ్రిప్లోకి వచ్చారు కాబట్టి ఫ్యాషన్ షోలో గెలవటం ఈజీ. బట్ ఈ గెలుపుతో పాటు నా టార్గెట్ కూడా ముఖ్యం అంటున్నాను. ఆదిని అన్పాపులర్ చేయాలి, అంతే కదా? కాదు, ఆ వంకతో ఆది వైఫ్ గుండమ్మని టార్గెట్ చేయాలి. వెంటనే ప్రెస్ని పిలిచి నేను చెప్పినట్టు చేయండి. ఐడియా బానే ఉంది, కానీ ప్రెస్ని పిలిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుందేమో. ఏం కాదు, వచ్చే ప్రెస్లో కూడా మన వాళ్ళు ఉంటారు. మనం అడగమన్న ప్రశ్నలే వాళ్ళు అడుగుతారు. అదంతా నేను చూసుకుంటాను. ముందు వాళ్ళు ప్రెస్తో మాట్లాడడానికి రెడీగా ఉన్నారో లేదో చూడు. ఓకే. ఓకే, మీ ఇష్ట ప్రకారమే మీరు మా ట్రైనింగ్ సెంటర్లో చేరొచ్చు. మీరెంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టం మీది, ఫలితం మాది. అదేంటి? అంటే మీరు బాగా పర్ఫామ్ చేసి గెలిచారనుకో, మా స్టూడెంట్స్గా మాకే కదా మంచి పేరు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి.